యేసయ్య అతి శ్రేష్టమైన నామములో మీకు అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. చాలా సంతోషం. ఈ పరిశుద్ధ దినాన్ని ఈ ఉదయకాల సమయంలో ఇలా మీ ముందు ఈ మీడియా ద్వారా లేదా ఈ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని షేర్ చేసుకోవడం నేను ఎంతో సంతోషంగా భావిస్తున్నాను. దేవుడిచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి మరొకసారి దేవుని నామమునికే స్తోత్రం కలుగును గాక. నేను ఈ ఉదయకాల సమయంలో నేను ఎంచుకున్న అంశం ఏంటంటే దేవునికి భయపడేటట్లో ఉండే ఆశీర్వాదం, దేవుని యందు భయభక్తులు. అసలు భయము అనే మాట రెండు రకాలుగా మనకి కొన్నిసార్లు అది ధ్వనిస్తుంటుంది. భయం అనగానే ఒకటి దేవునికి భయపడడం, రెండవది మరొక భయం ఏంటంటే పాప భీతి. మీకు 3 విషయాలు నేను బోధించాలని ఆశపడుతున్నాను. దానికి ముందు ఒక వచనాన్ని, దావీదు యొక్క అనుభవాన్ని మీతో పంచుకోవాలని, లేదా దావీదు రాసినటువంటి ఆ కీర్తన 86:11 వచనం, యెహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. ఇక్కడ గమనించండి, నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగు చేయము. ప్రార్థన. పరిశుద్ధుడా, నీ కొందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. దేవునికి భయపడడంలో ఉండే ఆశీర్వాదాల గురించి ఈరోజు నీ వాక్య ధ్యానాంశంగా మేము నీ సన్నిధికి వస్తున్నాం. మమ్మల్ని ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపం చేసుకోండి. దేవా, మా హృదయాలు నీ వాక్యంతో నింపబడును గాక. ప్రతి విధమైన చీకటి, ప్రతి విధమైనటువంటి అలసట తొలగించండి. నీ వాక్య భయము మాలో ఉంచండి, నీ సన్నిధి భయము మాలో ఉంచండి. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ చెప్తున్న నాకు పరిశుద్ధాత్మ దేవుని శక్తిని కనపరిచే దృష్టాంతాలను వినియోగించే కృపనిమ్మని, వినేవారు మాకందరికీ వినగలిగే చెవులు, గ్రహించే హృదయం మాకు దయచేయమని నజరేయుని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ లోకంలో పాప భీతి ప్రతి ఒక్కరిలో ఉంటుంది. మరణ భయము ప్రతి ఒక్కరిలో కూడా, అది ఇప్పుడు ఈ ప్రపంచవ్యాప్తంగా వచ్చే సమస్య వల్ల ప్రతి ఒక్కరిలో మరణ భయం. మరొక తెగ ఉన్నారు, భయము లేనితనము, నిర్లక్ష్య వైఖరి, మొండి వైఖరి. వీరు దేవునికి భయపడరు, దేనికి భయపడరు, ఇతరులని కూడా బాధ పెడతారు. ఇది ఒక వైఖరి. దేవునికి భయపడరు, తెగులుకి భయపడరు, దేనికి భయపడరు. నిర్లక్ష్య వైఖరి, ఇది ఒక రకం ప్రజలు. ఈ భూమి మీద ఎవరైతే దేవునికి భయపడతారో ఆ దేవుని యందైన భయము చాలా పవిత్రమైనది, గౌరవం. భయము అనగానే మనకి మొట్టమొదట బోధపడేది ఏంటంటే, ఈ లోకంలో ఒకటి మరణ భయము, అలాగే పాప భయము, పాప భీతి. నేను 3 వరుసగా చెప్పాలనుకుంటున్నాను. మొట్టమొదటిది ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. నెంబర్ 1 ద ఫియర్ ఆఫ్ ద లార్డ్, దేవుని యందు భయము. అందుకే సొలొమోను సామెతలు 1:7 ఏముందంటే, దేవుని యందు భయభక్తులు కలిగినుట జ్ఞానమునకు మూలము. మనకి తెలిసినవే ఈ వాక్యాలు. రెండవది ఫియర్ ఆఫ్ సిన్, అనగా పాప భీతి. తర్వాత మూడవది ఫియర్ ఆఫ్ డెత్, అనగా మరణ భయము. మరొకసారి చెప్తున్నాను. మొదటిది దేవుని యందు భయము, దానికి యాడింగ్ భక్తి కూడా వచ్చింది. దేవుని యందు భయభక్తులు. రెండవది ఫియర్ ఆఫ్ సిన్, అనగా పాపము వలన వచ్చే భయము. మూడవది మరణ భయము. మూడవది మరణ భయము. ఈ మూడు ఈ లోకంలో ఎక్కువగా మనము పాపం వల్లనే వచ్చే భయం గురించి కొందరు ఆలోచిస్తారు, మరికొందరు మరణ భయము. ఇది ఎక్కువ శాతం ప్రతి ఒక్కరిలో, అది ఏ కారణం అవని, తెగిలవని, వ్యాధి రోగం అవని, లేకపోతే ఇంకే బాధ అవని, ఆ భయము అది మరణ భయం. మూడోది, ఇది ఎక్కువగా ప్రతి ఒక్కరిలో
జాతి కుల మత భేదం లేకుండా మరణానికి ప్రతి ఒక్కరూ భయపడతారు. నేను ఇంకా వాక్యంలోకి వెళ్తున్నాను. అసలు ఈ భయం అనే మాట దేవుడు మనుషులలో పిరికి ఆత్మను ఇవ్వలేదు. ఈ భయం అనే మాట మొట్టమొదట ఎక్కడ ప్రారంభమైందంటే, అసలు దేవుని యొక్క డిక్షనరీలో భయము, ఫియర్ అనే మాట, FEAR, ఫియర్ అనే మాట, ఎఫ్రైడ్, ఇంకా రకరకాల టెరిబుల్, హొరర్, చాలా అర్థాలు వస్తాయి. కానీ ఈ ఫియర్ అనేది దేవుని యొక్క దృష్టిలో కానీ, ఆయన రాజ్యంలో కానీ, ఆయన యొక్క విధానాల్లో కానీ భయపడడం అనేది రెండు రకాలుగా మనకు అర్థమవుతుంది. ఒకటి, దేవుని పట్ల మనం చూపే భయము అది గడగడమని వణికిపోవడమో లేకపోతే ఇంకేదో అపరాధ భావన కాదు, కానీ ఆ గిల్టీ కాన్షియస్ కాదు, కానీ దేవుని పట్ల చూపే గౌరవము, మర్యాద, అది దేవుని పట్ల చూపే భయము. అంతే తప్ప దేవుడు ప్రేమ గలవాడు. వినండి, గమనించండి, ఆలోచించండి. మీరు ఒకసారి దేవునికి భయపడ్డం అంటే గడగడమని వణకడం కాదు దాని అర్థం. దాని అర్థం ఏంటంటే రెవరెన్స్, అంటే ఆయనకిచ్చే గౌరవము, ఆయనకిచ్చే మర్యాద, ఆయన సన్నిధికిచ్చే విలువ. దేవుడు ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు అనేటువంటి ఒక గొప్ప కాన్షియస్. అయితే మరొకటి, భయపడుట అనేది కొన్ని సందర్భాల్లో దాని అర్థం మారిపోతుంది. ఇక్కడ ఆదాము అవ్వలు వాళ్ళు అవిధేయులై తినొద్దన్నటువంటి ఆ పండును తినడం మూలంగా, మంచి చెడులు తెలివినిచ్చి వృక్షఫలం తినడం మూలంగా, వారిలో దేవుడు వద్దన్న పని చేయడం వల్ల, ఆజ్ఞాతిక్రమం వలన వారు పాపం చేశారు. ఆ పాపం వలన వచ్చేటువంటిది ఆ భయము. చూడండి ఒకసారి ఆదికాండము 3వ అధ్యాయము 9-10 వచనాల్లో ఈ మాట రాసి ఉంది. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావు అనెను. అందుకు అతడు, నేను తోటలో. ఇది జాగ్రత్త వినండి, ఆదికాండము 3:10 వచనం చాలా ప్రాముఖ్యమైనది. ఆదాము స్వయంగా అంటున్నాడు, నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటిని. మరొకసారి చదువుతున్నాను. నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటిన నేను. చూడండి, భయపడి దాగున్నాడు. ఇది ఫియర్ ఆఫ్ సిన్, అనగా పాపము వలన లేదా అవిధేయత వలన వచ్చే భయం. దేవుడు చెయ్యొద్దన్నది చేయడం మూలంగా, దానివల్ల అవిధేయత వలన, ఒకని అవిధేయత వలన పాపమును. చూడండి ఒకసారి రోమపత్రిక, ఈ మాట మనం స్పష్టంగా చూడగలము. అసలు భయం అనే మాట దేవుని నోట నుంచి రాలేదు, నరుడి నోట నుంచే వచ్చింది. అది ఆదాము స్పష్టంగా పలికాడు, నేను తోటలోని నీ స్వరం వినినప్పుడు నేను దిగంబరినిగా ఉన్నాను గనుక భయపడి దాగున్నాను. ఈ భయం ఎలాగొచ్చిందంటే ఇక్కడ చూడండి, రోమపత్రిక 5వ అధ్యాయము 12వ వచనం ఇలాగా సెలవిస్తుంది. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును. ఇంకా తేటగా చెప్పాలంటే 21 చూడండి, ఆయనను పాపము మరణమును ఆధారం చేసుకొని. గమనించండి, ఒకదాని తర్వాత ఒకటి నేను స్టెప్ బై స్టెప్ నేను రాశాను. మొట్టమొదటిది ద ఫియర్ ఆఫ్ ద లార్డ్, దేవునికి భయపడ్డం. ఇది గౌరవము, మర్యాద, దేవునికి ఇచ్చిన విలువ, ఆయన ఉన్న ఔన్నత్యం, ఆయన ప్రేమను, ఆయన ప్రేమిస్తున్నటువంటి ఆ ప్రేమకు మనం చూపే ప్రతిస్పందనే దేవుని యందలి భయము. ఆయన ఆజ్ఞలు, ఆయన యొక్క వాక్యము మనలో నెరవేర్చడమే దేవుని యందు భయపడము. ఇంకొకటి, రెండవది, ఆదాము అవ్వలు మనకు ఒక ఉదాహరణగా అక్కడ ఉన్నారు. అలాగా భయపడి దాగున్నారు. గిల్టీ కాన్షియస్, అపరాధం వలన వచ్చే, ఆ అవిధేయత వల్ల వచ్చే భయము. ఇది నేనేమంటున్నంటే ఫియర్ ఆఫ్ సిన్. మరొక భాషలోని కాన్షియస్ అని ఒక మాట ఉంది, అంటే పాప భీతి. ఈ పాప భీతి ఎప్పుడైతే వచ్చిందో, ఈ పాపం వలన భయం ఎప్పుడైతే వచ్చిందో, మరణము ప్రవేశించింది. రోమపత్రిక 6:21
ఆ మాట చెప్తుంది చూడండి. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను, వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా అంటూ, వాటి అంతమే మరణము అంటూ 23వ వచనం, రోమా 6:23. ఏలైనగా పాపము వలన వచ్చు జీతము మరణము. పాపము వలన వచ్చు జీతము మరణము. అసలు ఇంతకీ ఆదామవ్వలు దేనికి భయపడ్డారంటే, వాళ్ళు చేసిన అపరాధం బట్టి, వాళ్ళు చూపిన అవిధేయతను బట్టి వాళ్ళు భయం. ఇంతకు ముందు భయపడవచ్చు కదా, పండు తిన్న తర్వాత లేకపోతే వద్దన్న పని చేసిన తర్వాత దాగున్నారు ఎందుకు? ఇంతకు ముందు సాయంకాలం పూట ఆ చల్లపూట వచ్చేవాడు. ఆదామవ్వలు చక్కగా తండ్రి స్వరాన్ని విని డాడీ డాడీ అనుకుంటూ చక్కగా వెళ్ళిపోయి అటో చంక ఇటో చంక చక్కగా కబుర్లు చెప్పేవారు, చక్కగా మాట్లాడేవాడు దేవుడు. ఆదామవ్వలకి తోట సేద్యం చేయడానికి, అలాగే ప్రవహిస్తున్నటువంటి ఆ యొక్క నీళ్లు చక్కగా తోటను తడపడానికి వాళ్ళకు ఒక వ్యవసాయ వృత్తిని అప్పగించాడు. వాళ్ళు బాగానే చేస్తున్నారు. ఒకటే ఆజ్ఞ, ఆ మంచి చెడులనిచ్చు తెలుగు వృక్ష ఫలం తినొద్దు, అంతే. వాళ్ళు దాన్ని మీరారు. మీరిన తర్వాత ప్రేమగల దేవుడు, తండ్రిని దేవుడు భూమి మీదకి వస్తున్నప్పుడు, ఆయన తోటలోనికి వస్తున్నప్పుడు ఆ స్వరాన్ని, ఆదాము ఎక్కడున్నావు బాబు ఎక్కడున్నావు అనగానే ఆ ప్రతిస్పందన చూడండి. నేను తోటలో ఉన్నప్పుడు నీ స్వరాన్ని విన్నాను, దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాగున్నాను. చూడండి ఎంత రెస్పాండ్. భయపడి, పాపం వలన భయం వస్తుంది. చాలామంది పాపాలు చేస్తారు కానీ భయపడరు అనుకుంటాం, కానీ వారిలో భయము రైల్లో పరిగెడుతుంటాయి. ఆ భయము మరణ భయానికి దారితీస్తుంది. దేవునికి అవిధేయత, అపరాధము, పాపము, మరణము. గమనించండి, ఒకదానికి ఒకటి లింక్ ఉంది. దేవునికి నువ్వు భయపడినట్లయితే, అంటే ఎలాగా? ఆయన వద్దన్నాడు, నేను ఈ పని చేయకూడదు, దేవుడు ఆ పని చేయమన్నాడు. ఒకసారి యోనా గురించి ఆలోచించినట్లయితే, యోనా దేవుడు ఏం చెప్పాడు? నువ్వు నినివేకి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించు. నినివేకి వెళ్లకుండా తర్షీష్కి వెళ్ళిపోయాడు. దేవుని భయము తనలో లేదు. అందువల్ల దేవుడు ఏ విధంగా తీసుకొచ్చాడు. ఇంకో విషయం చెప్పాలంటే, నాకు బాగా ఒక సన్నివేశం నాకు నచ్చుతుంది. రాహాబ్ అనేటువంటి వేశ్య, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయంలో చాలా చక్కగా అక్కడ రాసుంటుంది. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 10-11 వచనాలు చూసినట్లయితే నాకు చాలా ఆమె ఇచ్చే స్టేట్మెంట్, రాహాబు వేగుల వారిని, అనగా యెహోషువ పంపినటువంటి ఆ వేగుల వారిని చేర్చుకుంటుంది. ఆ దేశంలో కఠినమైనటువంటి శత్రు రాజు, ఆ రాజు కంటపడకుండా, ఆ సైనికులు కంటపడకుండా ఈ రాహాబ్ అనేటువంటి వేశ్య, మనకు తెలిసిందే, ఆమె ఎటువంటి స్టేట్మెంట్ ఇస్తుందంటే, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 9-10 వచనాలు, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. రాహాబు, కేవలం ఆమె ఒక రాహాబు అనొచ్చు కదా, వేశ్య అన్నాడు. చూడండి, దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు, దేవుడు ఎవరినైనా మారుస్తాడు. దేవుళ్ళలో గొప్పతనమే అది. అందుకే దేవుడయ్యాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత అదే అధ్యాయంలో ఆమె ఏమంటదంటే, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. నేను కంటిన్యూ చేస్తున్నాను 10వ వచనం కూడా. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపోజేసెనో, యోర్దాను తీరమునున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోనును ఓగును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. 11వ వచనం, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా
పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. మీ ఎడల ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. ఒక స్టేట్మెంట్, ఒక ఆమె వేగుల వారిని చేర్చుకొని ఎంత బోల్డ్ స్టేట్మెంట్ ఇస్తుందో ఆవిడ, ఎంత చక్కటి రెఫరెన్స్ ఇస్తుందో యెహోవా దేవుని గురించి. ఇశ్రాయేలీలో ఇటువంటి భయము కలిగే వారు ఉంటే అరణ్యంలో రాలకపోయిందరు, మరణించకపోయిందరు. వారు సరిగినందువలన, దేవుని యందు భయం లేకపోవడం వలన, కృతజ్ఞత లేకపోవడం వలన అనేకులు మరణించారు. కానాల్లో చేరకముందే మరణించారు. గమనించండి, ఆదాము అవ్వలు చేసిన ఒకని అవిధేయత వలన అందరూ పాపులుగా ఎంచబడ్డారు. మరొకసారి రోమా పత్రికని నేను చదవాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే అక్కడ చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది. పాపము మరణము ఇదే మనకి వినిపిస్తూ ఉంటుంది. చూడండి, 5వ అధ్యాయము 15వ వచనం. అయితే 14 నుంచి చదువుతున్నాను. అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేలెను. గమనించండి, ఎంత చక్కటి వాక్యము. దేవుడు తన కృపను బట్టి. అలాగే మరొక చోట ఏముందంటే, కాబట్టి 18వ వచనం, 5:18, రోమపత్రిక 5:18. కాబట్టి తీర్పు ఒక్క అపరాధం మూలమున వచ్చినదై మనుషులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగో కారణమైనో అలాగే ఒక పుణ్యకార్య వలన. నేను ఆఖరిలో దేవుని యొక్క, క్రీస్తు యొక్క నిత్య జీవం గురించి నేను చెప్తాను. గమనించండి, 3 రకాలుగా ఉంది. మొదటిది దేవుని యందలి భయము. ఇది గౌరవము, మర్యాదతో, ఎంతో వణుకుతో కూడింది. పాపం వలన వచ్చే భయము, వణుకు, అది కూడా గిల్టీ, అపరాధ భావన. ఎప్పుడైతే పాపం వలన వచ్చే భయము, అది దేనికి త్రోవ తీస్తుంటే మరణానికి. ఈ రోజుల్లో అనేకులకి మరణ భయము, ఈ ప్రపంచవ్యాప్తంగా అనేకులకి మరణ భయము. అదే విధం చేత అవని, రోగమే, వ్యాధి అవని, లేకపోతే ఏ బాధ అవని, భయము మనిషిని. అందుకే లూకా సువార్త చూడండి, 68 నుంచి 75 లోపు వరకు ఆ వచనాలు ఉన్నాయి. ఆ వచనాల్లో ఆ కింద భాగం నేను చదువుతున్నాను. మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను. చూడండి, నిర్భయులమై అంటే భయం లేకుండా. అంటే ఈ లోకంలో సాతాను భయం కానీ, దురాత్మల భయం కానీ, రోగ భయం కానీ, కరువు అనే భయం కానీ. భయం అంటే ఒక్క నిర్వచనంలో చెప్పలేము. ఎందుకంటే ఒకటి దేవుని యందలి భయము, రెండవది పాపము వలన వచ్చే భయము, మూడవది ఆ పాపం వలన వచ్చే భయము దేనికి ప్రవర్తిస్తుంటే మరణ భయము. అందుకే ఈ ఉదయకాల సమయంలో నేను ఎన్నుకున్నటువంటి వాక్య భాగం ఏంటంటే, దావీదు అంటున్నాడు, నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగు చేయము. మనం అలాగ ప్రార్థన చేయాలి. నీ సత్యము నాకు బోధించుము, నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధించు. నీ నామమునకు భయపడినట్లు నాకు ఏకదృష్టి కలుగు చేయి. మనం అడగాలి. అలాగా అడిగి మనము ఆ యొక్క కృపలోనికి మనం ప్రవేశించాలి. ఆదాము అవ్వలు చేసిన అవిధేయత వలన, అపరాధం వలన పాపము, మరణము ఏలింది. రాహాబు అనే వేశ్య, ఆమె పెద్ద క్వాలిటీస్ ఏం లేవు, వేశ్య ఉంది, ఆమెను చెప్పుకోవడానికి ఏం లేదు. కానీ ఆమె హృదయంలో యెహోవా, దేవుడైన యెహోవాను గురించి గొప్ప స్టేట్మెంట్, గొప్ప మంచి అర్థం చేసుకునే నాలెడ్జ్ ఉంది ఆవిడకి. మీ దేవుడు గొప్పవాడు, మీ దేవుడి వలన మా గుండెలు అవిసిపోయాయి బాబోయ్. సముద్రాన్ని పాయలు చేసిన ఆ విధానమే కానీ, రాజులను ఓడించే స్థితి కానీ విన్నప్పుడు ఏ మనుషునికైనా ధైర్యం చాలదు. ఎంత గొప్ప
ఆ వాక్య భాగము. ఆదాము అవ్వల దగ్గర మనకేమర్థం అవుతుందంటే, పాపం వలన వచ్చిన భయము, ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపము వలన వచ్చు జీతము మరణము. దేవుడు తన ఉద్దేశం ఏంటంటే, ఈ భూమి మీద ఆదాము అవ్వల్ని నిర్మించడానికి, లేదా ఆ మనుషులు తన పోలికలో తన స్వరూపంలో మనుషులను ఆయన రూపించడానికి కారణం ఏంటంటే, ఆయనతో పాటు నిత్యము జీవించాలని. నేను మరి ఒక ఉదాహరణ మీకు చూపించాలని ఆశపడుతున్నాను. అబ్రహాము ఇస్సాకులు వారి మధ్య ఉండేటువంటి ఆ స్థితిగతులు చూసినప్పుడు చాలా విచిత్రంగా ఉంటుంది. అబ్రహాముకి చాలా లేటుగా ఇస్సాకు పుడతాడు. దేవుడు చేసిన వాగ్దానానికి ఫలముగా ఇస్సాకు వారసుడు పుడతాడు. ఆ పుట్టగా ఆ బిడ్డనే దేవుడు అడుగుతాడు, అబ్రహాము, నాకు ఇస్సాకును బలిగా ఇవ్వు. నీవు ప్రేమించే ఇస్సాకును బలిగా ఇవ్వమంటే ఏ కారణాలకు కూడా రివర్స్ అవ్వలేదు. నువ్వు ఇచ్చి మళ్ళీ అడుగుతున్నావేటి? సారా దగ్గర కూడా రివర్స్ అవ్వలేదు. సారాకి రివర్స్ అయిపోవచ్చు. నువ్వే చెప్పావు సారా గురించి, హాగర్ గురించి. ఇప్పుడేమో వాళ్ళని తోలిమంటున్నావు, పంపించమంటున్నావు. గమనించండి, అబ్రహాములో నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయి. ఇక్కడ మనకు తెలుసు, ఆ ఇస్సాకుని అబ్రహాం తీసుకువెళ్తాడు, ఒక పర్వతానికి తీసుకువెళ్తాడు, బలి ఇవ్వడానికి తీసుకువెళ్తాడు. ఎప్పుడైతే ఆ చిన్నవాని మీద కత్తి ఎత్తుతాడో వెంటనే దేవదూత వచ్చి ఆపుతాడండి. అప్పుడు ఒక మాటను మనం చూడొచ్చు. ఆదికాండము 22:12. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతను ఏమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకీయ వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనను. ఇది అండర్లైన్ చేసుకోండి. ఇందువలన నీవు దేవునికి భయపడువాడవని, జాగ్రత్తగా వినండి. కత్తి సరిగ్గా పైకెత్తి దించబోతున్నాడు. ఈలోపు దేవదూత వచ్చి ఆపాడు. ఆ చిన్నవాని మీద కత్తి వేయకము అని చెప్తూ, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకీయ వెనుక తీయలేదు గనుక, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. దేవుడిచ్చే సర్టిఫికెట్ అండి. ఇందువలన నాకు భయపడువాడవని నాకు కనబడుచున్నది. చూచుచున్న దేవుడు నీలో ఏం చూస్తున్నాడు ఆయన? నువ్వు దేవునికి భయపడుతున్నావా? భయపడితే గొప్ప ఆశీర్వాదాలు. చూడండి, ఆయన ఎలాగ ఆశీర్వదించాడు చూడండి. దేవుడు అబ్రహాంని ఎలా ఆశీర్వదించాడో అదే అధ్యాయం 22:18. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడును. ఎందువలనండి? నీవు నా మాట వినినందువలన భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడును. నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. నా మాట వినినందున ఎవరైతే ఆయన మాట వింటారో చాలా ఆశీర్వాదాలు. దేవుని భయపడడం అంటే ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళాలి కాదంటలేదు. కొంతమందికి ఆ భయం కూడా లేదు. ఈరోజు నేను మందిరానికి వెళ్ళలేదనే భయం లేదు. ఈరోజు నేను వాక్యం చదవలేదే అని భయం లేదు. ఈరోజు నేను ప్రార్థన చేసుకోలేదే సరిగానే భయం లేదు. ఎలాగ ఆశీర్వదిస్తాడు? అబ్రహాంకి తన సొంత కుమారుణ్ణి అడిగేశాడు బలిమ్మని. ఎందుకు? ఆ ఆత్మీయ స్థితి అంత ఎత్తుగా ఉంది. తన విశ్వాసము భయంకరమైందంటే అద్భుతమైన విశ్వాసం అబ్రహాం కలిగి ఉన్నాడు. అందుకే ఒక్కొక్క త్యాగాన్ని, ఒక్కొక్క కమిట్మెంట్స్ని అడిగాడు. అబ్రహాం దేన్ని అడిగినా ఇచ్చేస్తాడు. అబ్రహాం సొంత కుమారుణ్ణి ఇస్సాకుని ఇవ్వడం చాలా కష్టం, కానీ కష్టమైంది ఇష్టపూర్వకంగా ఇచ్చాడు.
ఆరాధన. కొసిరి కొసిరి ఇవ్వడం కాదు దేవుడికి. కొలిచి కొలిచి నా వంతు ఇస్తున్నాను నేను, మేము వెళ్ళే సంఘంలో నా వంతు ఇస్తున్నాను. నీ వంతు ఎవరికి అక్కర్లేదు, నీ వంతు అక్కర్లేదు, నీ భాగం అక్కర్లేదు, నువ్వు కావాలి. అబ్రహాము అప్పుడు దేవుని సొంతం అయిపోయాడు. ఇప్పుడు ఇస్సాకునివ్వడానికి వెనుతీయలేదు. ఎందుకు? ఇస్సాకు అబ్రహాం హృదయంలో విగ్రహంగా ఉండకూడదని ఆ విగ్రహాన్ని తీసివేసాడు. తన వైపు ఇష్టాన్ని మలుచుకున్నాడు దేవుడు. ఇందులో మనం నేర్చుకోవాల్సిందంటే, ఇందువలన నీవు దేవునికి భయపడువాడు అని నాకు అర్థమైంది. నా మాట వినినందువలన ఈ లోకంలో భూలోకంలో ఉన్న వంశములన్నీ నీ సంతానం వలన ఆశీర్వాదం. వాట్ ఏ గ్రేట్ బ్లెస్సింగ్! ఎంత గొప్ప ఆశీర్వాదం! నీ వలన అనేకులు దీవించబడాలి. నువ్వొక్కడవే సంపాదించి, నువ్వొక్కడవే తిని, నువ్వొక్కడవే అరాయించుకొని కొన్నిసార్లు అరగదు. నేను ఆఖరి అంశంలోకి వస్తున్నాను. దేవునికి దేవుని భయము ఉన్నవారిలో ఆశీర్వాదాలు. నెంబర్ 1, పాప మరణముల నుండి విడుదల. రోమాపత్రిక 8వ అధ్యాయం చూసినట్లయితే, కాబట్టి క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అంటూ అక్కడ చక్కటి మాట పౌలు నొక్కు వక్కానిస్తున్నాడు. చూడండి, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు, క్రీస్తు యేసు నందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నుండి నన్ను విడిపించెను. పౌలు తన ఓన్ స్టేట్మెంట్ ఇస్తుంది, తన అనుభవం చెప్తున్నాడు. ఇక్కడ పాప మరణాల నుంచి నన్ను విడిపించాడు అని చెప్పగలిగాడు. తను చేసిన పాపము, ఒకసారి ఈ పత్రికల్లోనే నేను హానికరుడను, దోషకుడని, పాపులలో ప్రధానుణ్ణి, క్షమించడానికి ఏమాత్రం అర్హత యోగ్యత లేనివాడిని అంటూ ఈ పౌలు భక్తుడు సౌలుగా ఉన్నప్పుడు భయంకరంగా సంఘాన్ని హింసించాడు. అటువంటి పౌలు మారిన తర్వాత, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అంటూ, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నుండి నన్ను విడిపించెను. విడుదల. నెంబర్ 1, దేవుని భయం ఉన్న వారిలో ఆశీర్వాదం ఏంటంటే పాప మరణాల నుంచి విడుదల. నెంబర్ 2, నిత్య జీవము. 6వ అధ్యాయం 21, ఏలైనగా పాపం వలన వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. దేవుని భయము ఉన్నవారిలో మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే పాప మరణముల నుండి విడుదల. రోమపత్రిక 8:1-2 వచనాలు. రెండవది, ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. రోమపత్రిక, ఏలైనగా పాపం వలన వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము, ఇటర్నల్ లైఫ్. అందుకే కదా యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచిన ప్రతివాడును నశింపగా నిత్య జీవము పొందినట్లు, ఇటర్నల్ లైఫ్. ఆదమవ్వలకు అదే ఇద్దాం అనుకున్నాడు, కానీ వారు అవిధేయులై మరణాన్ని కొని తెచ్చుకున్నారు, శాపాన్ని కొని తెచ్చుకున్నారు. వారి వలన ఆ ఆదామును పోలి పాపం చేయగిన వారి మీద కూడా మరణం ఏలిందని ఇదే రోమపత్రిక మనకు బోధిస్తుంది. దేవుని భయము ఉన్న వారిలో ఆశీర్వాదాలు. నెంబర్ 1, పాప మరణముల నుంచి విడుదల. నెంబర్ 2, ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ఇది కృపావరం అండి. ఇది నిత్య జీవము. శిష్యులతో క్లియర్గా మాట్లాడతాడు ఆయన వెళ్ళిపోయే ముందు, మీ హృదయాలు కలవరపడనివ్వకండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చూడగలము. మీ హృదయములు కలవరపడనీయకండి, నా తండ్రి ఇంట అనేక నివాసముల కలవు, లేని యెడల మీతో చెప్పుదును అంటూ చూడండి. ఆ మాట చాలా చక్కగా ఉంటుంది. 14:1-2 వచ్చి, మీ హృదయమును కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి.
నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడ్ల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడ్ల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవదును. దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నదని ప్రకటన గ్రంథంలో కూడా చూడగలం. దేవుని ఉద్దేశం ఏంటంటే ఆ ఉన్నతమైన నివాసములలో, దేవుడు నివసించే నివాసంలో నరమాత్రమైన మనకు నిత్యము ఆయనతో ఉండాలని, ఆయన ముఖదర్శనం చేస్తూ ఆయనను యుగ యుగాలు ఆయనతో జీవించాలన్నదే దేవుని ఆశ. ఈ భూమి మీద అధిక బలమున ఎళ్ళ 80 సంవత్సరాలు, లేని ఎళ్ళ 70 సంవత్సరాలు, పునః 100 సంవత్సరాలు బ్రతికిన 101వ సంవత్సరంలో ఆయన రాజ్యంలో యుగ యుగాలు జీవిస్తాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండట్లో ఉండే ఆశీర్వాదము, పాప మరణముల నుండి విడుదల. రెండవది ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. నెంబర్ 3, మూడవది నేను ముగిస్తున్నాను. కీర్తనలు 112. అందులో కీర్తనకారుడు ఎంత చక్కగా రాశాడంటే 112 ఆ అధ్యాయం అంతా 10 వచనాలే ఉన్నాయి. నేను చదివి వినిపిస్తాను. యెహోవాను స్తుతించుడి. చూడండి ఈ వాక్యాలు, మీ బైబిల్ తెరిచి చూడండి. యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ఆశీర్వాదాలు ఏంటి భూమి మీద? వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. ఎవరు? దేవుని యందు భయభక్తులు గలవారు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువారు. ఆజ్ఞలను బట్టి ఆనందించాలి. వస్తు వాహనాలు బట్టి, బంగారము బట్టలు బట్టి, భవనాలు బట్టి కాదు ఆనందించడం. యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి ఆనందించువాడు ధన్యుడు. వాళ్ళు ఎలాగుంటారట? వాని సంతతి వారు భూమి మీద బలవంతులు అవుతారు. నెంబర్ 1. రెండవది యథార్థవంతుల వంశం వారు దీవించబడతారు. మూడవ వచనం, కలిమియు సంపదయు వాని ఇంట నుండును, వాని నీతి నిత్యము నిల్చును. 4వ వచనం, యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుట్టును, వారి కటాక్షమును వాత్సల్యమును నీతియు గలవారు. 5వ వచనం, కీర్తనలు 112:5, దయాళులను అప్పిచ్చువారును భాగ్యవంతులు, న్యాయ విమర్శలో వారి వాద్యము గెలుచును. అట్టివారు ఎప్పుడునూ కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందురు. వాని హృదయము, 7వ వచనం చాలా జాగ్రత్తగా వినండి, వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును, వాడు దుర్వార్తకు జడియడు. ఇది అండర్లైన్ చేసుకోండి. 7వ వచనం చాలా ప్రాముఖ్యమైనది. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును, వాడు దుర్వార్తకు జడియడు. వాని మనస్సు స్థిరముగా ఉండును. 9వ వచనం, వాడు దాతృత్వం కలిగి బేదలకిచ్చును, వాని నీతి నిత్యము నిల్చును, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. 10వ వచనం చూడండి, భక్తిహీనులు దాన్ని చూచి చింతపడుదురు, వారు పండ్లు కొరకు చూసి క్షీణించిపోదురు. 112 కీర్తన. దేవునికి భయపడడం, తెగుళ్ళకి, మరణాలకి, పాపమునకి భయపడ్డం ఇది కాదు. దేవునికి భయపడినట్లయితే ఈ 3 ఆశీర్వాదాలు, పాప మరణం నుంచి విడుదల, మనకి దేవుడు నిత్య జీవాన్ని ఇస్తాడు. 3వది 112వ కీర్తనలో ఉండే ఆశీర్వాదాలన్నీ భూమి మీద నెరవేరుతాయి. ఆఖరిగా ఒకని అవిధేయత వలన, అనగా ఆదాము చేసినటువంటి, చూడండి, ఇట్లుండగా 5:12, ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించునో అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంతృప్తమాయెను. అందుకే అనేకులు మరణ భయం కలిగి ఉన్నారు. ఈ మరణ భయం నుంచి
ఎవరు విడిపిస్తారంటే చూడండి, కాబట్టి 18వ వచనం, తీర్పు ఒక అపరాధం మూలమున వచ్చినదై మనుషులకు అందరికీ శిక్ష విధి కలుగుటకు ఎలాగో కారణమైనో, అలాగే ఒక్క పుణ్య కార్యము వలన కృపాదానమును మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమైన. 19వ వచనం, ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన యేసుక్రీస్తు తండ్రి చెప్పినటువంటి మాటకు విధేయత చూపించడం వలన, ఆ శిలువ మరణం వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. హల్లెలూయా. ఎంత గొప్ప మాట మనకి ఇచ్చాడండి. నూతన జీవాన్ని ఇచ్చాడు మనకి. ఆయన మరణము ద్వారా మనకి దేవుడు మృతుల్లోంచి లేవడం వలన మనకి దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు. ఆ పునరుద్ధానుడు మనకు జీవాన్ని కలుగజేశాడు. అందుకే మనము దేవునికి కృతజ్ఞులమై జీవించాలి. మన మీద పాప మరణాలు ఇంకా మన మీద ఏలుబడి చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన ఒక పుణ్యకార్యము. ఏటా పుణ్యకార్యము? సిలువ బలియాగం. సిలువలో మరణించాడు, తండ్రికి విధేయత చూపించాడు. ఆ విధేయత వలన ఆ పాప మరణాల నుంచి క్రీస్తు యేసు మనకి విడిపించాడు. దేవునికి భయపడే వారిలో, ఆయన ప్రేమించే వారికి, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి ఎంత చక్కటి మాట. దేవుని ప్రేమ క్రీస్తు శిలువ ద్వారా మనకి బయలుపరచబడింది. ఆ దేవుని ప్రేమ అగాపే, క్రీస్తు రక్తములో నుంచి స్రవించింది తండ్రి ప్రేమ. ఆ క్రీస్తు ప్రేమ ప్రతి ఒక్కరు, అందుకే రోమపత్రిక 5వ అధ్యాయంలో పౌలు భక్తుడు అంటాడు, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మనలో కుమ్మరించబడింది అని. దైవ భయము, గౌరవము, ఎంతో మర్యాదతో సన్నిధి భయం. తలలోంచుకుందాం. దేవుని భయం కలిగి జీవిద్దాం. దేవుని భయం ద్వారా కలిగే ఆశీర్వాదాలను అనుభవిద్దాం. దేవుడు ఈ వాక్యాన్ని మన వెనుకల్లో ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధమైన దేవా, ఈ వాక్యం ద్వారా మాతో స్పష్టంగా మాట్లాడారని నమ్ముచున్నాం. దేవునికి భయపడే వారిలో నువ్వు చూపించిన ఆశీర్వాదాలు, పాప మరణం నుంచి విడుదలిస్తానన్నావు. నీ కృపావరాన్ని అనగా నిత్య జీవాన్ని మాకు ప్రామిస్ చేశావు. నూట 12వ కీర్తనలో ప్రభా, ఆ సంతానం ఎలా దీవించబడుతుందో భూమి మీద ఒక్కొక్కటి మాకు వినిపించుకొచ్చావు తండ్రి. ఒకవేళ దేవునికి భయపడకపోతే దేవా, పాపానికి భయపడినంతగా, మరణానికి, తెగులకి, వ్యాధులకి భయపడినంతగా నేను నీకు భయపడటం లేదని ఒప్పుకుంటున్నాను. నీ యందు భయము కలిగినట్లుగా దావీదు చెప్పిన ఆ కీర్తన జ్ఞాపం చేసుకుంటున్నాను. 86:11 కీర్తనలు, నీ నామమునకు భయపడినట్లు నాకు ఏకదృష్టి కలుగు చేయము. మాకందరికీ నీ నామముకు భయపడినట్లు మాకు ఏకదృష్టి కలుగు చేసి ఈ భూమి మీద మేము మా సంతానమంతయు దీవించబడి నీకు ప్రతినిధులుగా జీవించే భాగ్యం మాకందరికి దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. ప్రైజ్ లార్డ్. మరొక సమయంలో మనం కలుసుకుందాం.
దైవాశీస్సులు.